నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఛార్జీల వడ్డన ఎక్స్‌ప్రెస్ డీలక్స్ లగ్జరీ బస్సుల్లో 10% వాటా పల్లె వెలుగులో 5% పెంపు ఈ అర్ధరాత్రి నుంచి అమలు ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సాయం నీతి ఆయోగ్ పరిధిలో ఉందన్న చంద్రబాబు అన్ని విధాలా చేయూతనివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు స్పష్టీకరణ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో మళ్లీ నిరసనలు ప్రధాని ప్రకటించకపోవడంపై ఆందోళన తోసిపుచ్చిన వెంకయ్య హామీల అమలుపై భరోసా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న చంద్రబాబు కేసీఆర్ సహకారంపై సంతృప్తి తెరాసతో రాజకీయ పోటీ కొనసాగుతుందని స్పష్టీకరణ అన్ని పక్షాల నేతలను కలిపిన దత్తన్న అలైబలై ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకుల ఆకాంక్ష బీహార్లో మూడో విడత ఎన్నికలకు జోరందుకున్న ప్రచారం ముజఫర్పూర్లో పరస్పర విమర్శలకు దిగిన అమిత్ షా నితీష్ కుమార్ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచనున్నట్టు కొన్నాళ్ల క్రితమే సంకేతాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ మేరకు ఛార్జీలు వడ్డించింది పల్లె వెలుగు సహా అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ ప్రకటించింది ఈ మేరకు ఎక్స్‌ప్రెస్ డీలక్స్ లగ్జరీ సూపర్ లగ్జరీ వెన్నెల ఇంద్ర గరుడ బస్సుల్లో ఛార్జీలను 10% పెంచుతున్నట్టు వెల్లడించింది పల్లె వెలుగు బస్సుల్లో మాత్రం 5% పెంచుతున్నట్టు తెలిపింది పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్కు 3 పైసల చొప్పున ఎక్స్‌ప్రెస్ డీలక్స్ పై కిలోమీటర్కు 8 పైసలు గరుడ ఇంద్ర సర్వీసుల్లో కిలోమీటర్కు 9 పైసల చొప్పున ఛార్జీలు పెరగనున్నట్టు వెల్లడించింది కొత్త ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొంది కొత్త ధరల ప్రకారం హైదరాబాద్ విజయవాడ ఎక్స్‌ప్రెస్ ఛార్జీ 213 నుంచి 235కు పెరగ్గా డీలక్స్ ఛార్జీ 240 నుంచి 264కు సూపర్ లగ్జరీ 283 నుంచి 303 రూపాయలకు పెరగనుంది ఆంధ్రప్రదేశ్కు వీలైనంత ఎక్కువ సాయం అందించడానికి కేంద్రం యత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు రాష్ట్రానికి సాయం అంశం నీతి ఆయోగ్ పరిధిలో ఉందన్న ఆయన ఈ మేరకు త్వరలోనే నివేదికను కేంద్రానికి సమర్పిస్తుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన కార్యక్రమం బహిరంగ సభ విజయవంతమైన వేళ భవిష్యత్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అంశంపై తెలుగుదేశం నేతలతో సమావేశమై చర్చించారు శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసే విషయంలో చూపిన స్ఫూర్తితోనే రాజధాని నిర్మాణంలో కూడా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు కేంద్రం నుంచి అన్ని రకాల చేయూత లభిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఇదే సమయంలో శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హామీలు ఇవ్వలేదంటూ వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు ప్రధానమంత్రికి చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను ఆ రిక్వెస్ట్ లో కూడా నేను చెప్పింది 16 నెలల్లో మీరు ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు కొన్ని పనులు చేశారు చట్టంలో పెట్టిన వాటి కూడా మీరు సహకరించారు దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు నెంబర్ 2 బైఫర్కేషన్ యాక్ట్ లో కొన్ని పెట్టారు పార్లమెంట్ లో ఏదైతే ఆ రోజు స్పెషల్ స్టేటస్ అనేది నేను స్పెషల్ ప్యాకేజ్ అన్నాను పార్లమెంట్ లో అన్నాను అది స్పెషల్ స్టేటస్ అది కూడా అమలు చేయడమే కాకుండా హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి నైబరింగ్ స్టేట్స్ అన్ని డెవలప్ అయినాయి వాట్ ఇట్ మీన్స్ తమిళనాడుకు ఒక చెన్నై ఉంది తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది కర్ణాటక ఒక బెంగళూరు ఉంది మాకు మాత్రం ఎలాంటి సిటీ లేదు ఆదాయాన్ని వనరుల్ని సమీకరించే సిటీ లేదు మా రాష్ట్రం కూడా ఆ రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు హ్యాండ్ హోల్డింగ్ మనం వాట్ ఈస్ మీన్ బై హ్యాండ్ హోల్డింగ్ చేయూతని మనం చేయూత అంటే ఏంటి స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ బైఫర్కేషన్ లెట్ పెట్టాలి పాలసీ ఫైనాన్షియల్ సపోర్ట్ తర్వాత మేము ఈ దేశానికి ఉపయోగపడతామని చెప్తున్నాం ఏ విధంగా ఉపయోగపడతాం నేను డెవలప్మెంట్ చేసే డెవలప్మెంట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ కోరుకున్న ప్రజలు కోరుకున్న విభజన కాదు ఇది ఆ రోజు మీరు రాజకీయ కారణాలతో విభజన చేశారని ప్రధానమంత్రి నిన్న మీటింగ్ లో కూడా చెప్పారు తిరుపతి మీటింగ్ లో వరల్డ్ క్లాస్ రాజధాని ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు నిన్న కూడా బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినట్టన్ని లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఇవన్నీ కూడా రోడ్ మ్యాప్ తయారు చేయడానికి నీతి ఆయోగ్ ఇచ్చారు నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా తొందరలో ఇస్తామని ఆయన మేము తొందరలో ఇస్తామన్నారు ఫాలో అప్ చేస్తున్నాం దీన్ని ఎవరు విమర్శలు చేస్తున్నారంటే రాజధాని వద్దనుకున్న వాళ్ళు విభజన చేసిన వాళ్ళు లేకపోతే రాజధాని పవిత్రమైన కార్యక్రమాన్ని బైకాట్ చేసిన వాళ్ళు ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉందండి ఇప్పుడు మాట్లాడడం ఏంటి ఇదే సమయంలో విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు ఈ లక్ష్యంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శంకుస్థాపనకు ఆహ్వానించినట్టు తెలిపిన చంద్రబాబు ఆయన కూడా సహకరిస్తానని చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు
మరిగా ఈ రోజు 2 ప్రభుత్వాలు వచ్చిన మాట వాస్తవం. ఇది ఇంకా 24 గంటలు గత చరిత్రకి వెళ్ళిపోతే సమస్యలు వస్తాయి. గత చరిత్ర కొంతవరకు మరిచిపోయి భవిష్యత్తుకు నాంది పలకాలి. అప్పుడే ముందుకు పోతాం. ఆ ప్రయత్నంలోనే నేను ఈ ప్రయత్నం చేశాను. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించారు. ఇంకా రాజకీయం వేరే, గవర్నమెంట్ వేరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు. అట్లా అని చెప్పి అక్కడ పార్టీ చేస్తారా? అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకుంటాం. పార్టీ టు పార్టీ ఫైట్ చేసుకున్నది ఎప్పుడూ ఉంటుంది. ఆ పార్టీ అవి ఎట్లా మారుతారు? ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హామీలను ప్రకటించకపోవడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేసిన వెంకయ్య తెలుగు రాష్ట్రాలు కలసిమెలసి ముందుకు సాగాలని మరోసారి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి సహకరిస్తానని చెప్పడం కేంద్రం 2 రాష్ట్రాలకు అందించబోయే ప్రయోజనాలకు సాక్ష్యమని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతిని అమృత్ పథకంలో చేర్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన శంకుస్థాపన తర్వాత జరిగిన సభలో ప్రధాని ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హామీలను ప్రకటించలేదన్న విమర్శలను కొట్టిపారేశారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే విషయం, ఆ తర్వాత తెలుగు ప్రజలకు ఇరువురికి న్యాయం జరిగే విషయాన్ని నిరంతర ప్రక్రియగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పడే అమరావతి నగరాన్ని కూడా అమృత పథకం కింద చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొంతమంది ప్రధానమంత్రి గారు పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చాడు, ఆయన జమునా నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. ఇలా చులకన చేయకూడదు దేన్ని. దానికి ఒక సెంటిమెంట్, ఒక భావన. దేశం కూడా మీ వెనక మేము ఉన్నాము అమరావతి సాక్షిగా చెప్తాను ప్రధానమంత్రి చెప్పి అలాంటి సంకేతాన్ని ఇస్తే దాన్ని అభినందించాల్సిన పోనిచ్చి వెంటనే రెడీగా ఉన్నట్టుగా సాయంత్రానికి ఇంత రెడీగా ఉన్నోళ్ళు ఆ 10 ఏళ్లలో కానీ ఈ పనులను చేసి ఉంటే, అప్పుడే గాని చట్టంలో పెట్టేసి ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కాదు చాలా వరకు. ఇదే సమయంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి సాగాలని మరోసారి సూచించారు. ఎంత అనుకున్నా ఇద్దరు సోదరులు, ఇరుగు పొరుగులు, కుటుంబంలో కూడా అన్నదమ్ములు విభజన చేసుకుంటే కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని పెద్దవాళ్ల సహకారంతో పరిష్కరించుకోవాలి. కృత్రిమ వైరుధ్యాలు లేకుండా కలిసికట్టుగా జీవించి మనం ఒకరిని చూసి ఒకరు సంతోషించే పరిస్థితి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు వ్యక్తిగతంగా కూడా నేను ఆ విషయం వాళ్ళిద్దరికి నొక్కి చెప్తుండేవాడిని. ఎందుకంటే పరిపాలన మొదలైన తర్వాత మొదట్లో కొంత ఉత్సాహం ఉంటుంది. మన రాష్ట్రం మనకు వచ్చింది, మన ప్రభుత్వం వేరు, మన పార్టీ ప్రభుత్వం. కొద్ది రోజుల తర్వాత ప్రజలు మనకేం వచ్చింది, మన ప్రాంతానికి ఏం మేలు జరిగింది, మన జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందని దానిపైన దృష్టి పెడతారు. ఆ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు ముఖ్యమంత్రులు రాబోయే రోజుల్లో పనిచేయాలి. దేశ సమగ్రాభివృద్ధి విషయంలో కేంద్రం చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని స్పష్టం చేసిన వెంకయ్య ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హామీలు ప్రకటించలేదంటూ విపక్షాలను నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా సహా కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనలు చేశాయి. కడపలో వైకాపా నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పిలుపు మేరకు విజయనగరంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. విశాఖలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రధాని తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సిపిఎం శ్రేణులు విజయవాడ, ఏలూరులో ర్యాలీలు నిర్వహించాయి. ఒంగోలు, కడప, తిరుపతిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ మాల మహానాడు నేతృత్వంలో రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో దిగి నినాదాలు చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం నిరాశపరిచిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎంతో కొంత నిధులు కేటాయిస్తారని ఆశించిన తనకు నిరాశే మిగిలిందన్న ఆయన కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటూ ప్రత్యక్ష విమర్శలు చేయలేమన్నారు. ఇదే సమయంలో గుంటూరు భూగర్భ మురుగునీటి పథకానికి కేంద్రం 500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సహా తెనాలిలో కేంద్రీయ విద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేయనున్నట్టు గుర్తు చేశారు. I'm also disappointed. I was also expecting. కానీ ఎందువల్ల రేపు నిన్న అనౌన్స్మెంట్ రాలేదు నాకు కరెక్ట్గా తెలీదు. ఐఎమ్ నాట్ ఇన్ ద లూప్ టు అండర్స్టాండ్ దట్. అట్లాగా మేము అలయన్స్ పార్ట్నర్గా మాకు కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. గొడవ చేయలేము, గవర్నమెంట్ తిట్టలేము. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ 500 crores హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఫర్ గుంటూరు. అట్లాగే కేంద్ర విద్యాలయ తెనాలికి వచ్చింది, ఎయిమ్స్ ఫైనలైజ్ అయింది ఇక్కడ గుంటూరుకి. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి తెలిపారు. వివిధ కేసుల్లో శిక్ష పడి మంచి ప్రవర్తనతో మారిన వారు సహా అనారోగ్యం బారిన పడిన వారిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసి ఖైదీల జాబితా రూపొందించాలని జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ ను ఆదేశించినట్టు చెప్పారు.
చంచల్గూడ జైల్లో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్లాక్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి నాయని ప్రారంభించారు. జనవరి వరకు కొంతమంది ఖైదీలను సీనియర్స్ లైఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళను, జబ్బుబడి చేతగాని వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళను కొంతమంది విడుదల కొరకు వికే సింగ్ గారికి చెప్పాము. కమిటీ ఫామ్ చేసి లిస్టు తయారు చేయమని చెప్పాను. లిస్టు వచ్చిన తర్వాత సీఎం గారితో మాట్లాడి 26 జనవరి వరకు కొంత మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలను ప్రతిబింబించే అలైబలైని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలంతా కలిసిమెలిసి జీవించాలని వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలైబలైకి హాజరైన నేతలు తెలుగు రాష్ట్రాలు కూడా సామరస్యంతో సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధి పథంలో సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలైబలై మరోసారి అరుదైన కలయికకు వేదికైంది. సంప్రదాయ ఊరేగింపు, పూజల తర్వాత జరిగిన సభకు హాజరైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్ సహా తెలంగాణ మంత్రులు, ప్రతిపక్షాల నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై పరస్పర ఆలింగనం చేసుకుని కలిసి నడవడంలో ఉన్న ఔన్నత్యాన్ని చాటారు. ఇదే వేదికపై వివిధ రంగాల ప్రముఖులను సన్మానించిన దత్తాత్రేయ విభజన సమయంలో ఏర్పడిన వైషమ్యాలను రూపుమాపి సుహృద్భావ వాతావరణాన్ని స్థాపించారు న్నదే అలైబలై ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గతంలో ఉన్నటువంటి వైరాలను కూడా వెళ్లి ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో రావాలనేదే ఈ యొక్క అలైబలై యొక్క కార్యక్రమం. నిన్న అమరావతిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి సమక్షంలో చేయి కలుపుతూ మేము ముందుకు సుహృద్భావంగా వెళ్తామనేటువంటి వాతావరణం అవుతుందో ఇది నూతనమైనటువంటి ఒక దిశగా వెళ్తుందని భావిస్తా ఉన్నాను. అలైబలైలో ఒక్కటైనట్టుగానే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలోని నేతలు ఒక్కటై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గవర్నర్ ఆకాంక్షించగా, జాతి మతాలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్న అలైబలైని మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రతిపక్ష నేత జానారెడ్డి, తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రమణ చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప సాంప్రదాయాలకు నిలయం మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఆ సాంప్రదాయాలని సమున్నతంగా కొనసాగించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు భాగం నిలుస్తుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ. తెలుగు ప్రజల ఆత్మీయ అనుబంధ ఆలింగన సామరస్యాన్ని సాగిస్తూ తెలంగాణ అభివృద్ధిని పూర్తి చేసేంత వరకు కూడా ఈ అలైబలై కొనసాగాలని నేను ఆశిస్తున్నాను. విభిన్న కుల మత జాతీయులకు అతీతంగా అన్ని ప్రాంతాలు కలిసి కూడా ఒకటే అనేటువంటి భావన ఉండాలని చెప్పనేటువంటి దాన్ని ఈ రోజు స్ఫూర్తిగా తీసుకొని చేస్తున్న కార్యక్రమాన్ని తదుపరి కూడా కొనసాగించాలని చెప్పని ధన్యవాదాలు, శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ఆహూతులను అలరించగా, ఈ కార్యక్రమం విశిష్టతను తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దత్తాత్రేయ ప్రయత్నాన్ని ప్రస్తుతిస్తూ సందేశం పంపారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మానవ సేవయే మాధవ సేవని నమ్మిన వాళ్లకి స్వర్ణ భారతి ఓ వేదికగా నిలుస్తుందని హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ వద్ద కొత్తగా నిర్మించే స్వర్ణ భారతి ట్రస్ట్ భవన సముదాయానికి భూమి పూజ చేసిన తర్వాత చెప్పారు. సమాజానికి ఏదైనా చేయాలన్న తపనే తనను 2001లో నెల్లూరులో స్వర్ణ భారతి ట్రస్ట్ స్థాపించేందుకు ప్రేరేపించిందన్నారు. తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్లో స్వర్ణ భారతి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో కంప్యూటర్ శిక్షణా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రైతులకు శిక్షణా కేంద్రం, ఫార్మా పాఠశాల, నైపుణ్యాభివృద్ధి మొదలైన వాటిలో ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. ఔషధాల తయారీ దానికోసం అని చెప్పని ఫార్మా పాఠశాల అనే పేరుతో పిల్లలను ట్రైనింగ్ చేస్తే వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఒక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేద్దామన్నారు. కంప్యూటర్ ట్రైనింగ్ పెడదామని చెప్పి అనుకున్నారు. దాంతో పాటు రైతు శిక్షణ, మహిళా శిక్షణ, స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, వృత్తి నైపుణ్యము, ఆ తెలివి కాస్త సానబెట్టి కాస్త ప్రోత్సాహం ఇచ్చి కొంత అధునాతన శిక్షణ ఇస్తే ప్రపంచానికంతా మానవ సంపదను, మానవ వనరులను అందించే శక్తి భారతదేశానికి ఉంది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందన్న ఆయన ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుందని బన్వర్లాల్ తెలిపారు. వరంగల్ లోక్సభ పరిధిలో ఓటర్ నమోదుకు 25 వరకు గడువు ఉందన్న ఆయన 2016 జనవరికి 18 ఏళ్లు నిండితే నవంబర్ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వాళ్ళ ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది తెలుసు. ఇప్పుడు లాస్ట్ జనరల్ ఎలక్షన్ 2014 లో ఫోటోగ్రాఫ్స్ లేవు. ఇప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఎవరు కంటెస్ట్ చేస్తారు, ఆ కండిడేట్ పేరు, తర్వాత పార్టీ నుంచి ఉంటే పార్టీ పేరు, తర్వాత ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఇవి అన్ని పబ్లిక్ ప్రింట్ చేసిన తర్వాత చివరికి నోటా ఉంటుంది. నోటా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సింబల్ ఇచ్చారు, ఆ సింబల్ కూడా అక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఉపాధి పేరుతో అమాయక యువతులకు వలవేసి వేధించి వందల మంది జీవితాలతో ఆడుకున్న ఓ మాయగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుపై నల్గొండకు చెందిన ఎఫ్సీఐ మాజీ ఉద్యోగి మధును హైదరాబాద్ షీ టీం అదుపులోకి తీసుకుంది. నిందితుడి నుంచి ఫోన్లు, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకుంది. వాటిలో బాధితుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఉన్నట్టు తెలిపిన హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం ద్వారా నిందితుడు 5,000 మంది యువతుల ఫోన్ నెంబర్లను సేకరించాడని చెప్పారు. 300 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించినట్లు వెల్లడించారు. అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి సందర్శకుల తాకిడి ఇవాళ కూడా కొనసాగింది. శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడే చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అక్కడికి రాగా ఇవాళ వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలతో ఉద్దండరాయుని పాలెం వద్ద కోలాహలం నెలకొంది. చారిత్రక ఘటనకు సాక్షిగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసేందుకు, ఫోటోలు దిగేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతాన్ని, అమరావతి శిలాఫలకాన్ని, యాగశాలను, ప్రముఖులు కూర్చున్న వేదికను, ప్రజల గ్యాలరీలను ఆసక్తిగా తిలకించారు. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, వివిధ నదుల నుంచి తీసుకువచ్చిన మట్టి, నీటితో ఏర్పాటు చేసిన స్మారక స్తూపాన్ని, సంకల్ప జ్యోతి వెలుగుల్ని చూసి అబ్బురపడుతున్నారు. తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ప్రాతకాలారాధన పూర్తయిన తర్వాత మలయప్ప స్వామివారు తిరుచ్చిపై పాప వినాశన మార్గంలో పార్వేట మంటపానికి చేరుకున్నారు. అక్కడ ఆరాధన, నివేదన, హారతులను సమర్పించిన తర్వాత శ్రీవారు వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు నిర్వహించారు. అధిక మాసం కారణంగా నిర్వహించిన నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటి రోజే పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దసరా వేళ కాస్త స్తబ్దుగా ఉన్న బీహార్లో ఎన్నికల ప్రచారం మళ్లీ ఊపందుకుంది. 3-4 దశల పోలింగ్ కోసం ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విస్తృతంగా పర్యటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎన్డీఏపై విమర్శలకు పదును పెంచారు. ముజఫర్పూర్లో పర్యటించిన నితీష్ ప్రధాని పదవి అధిష్ఠించిన 14 నెలలకు గానీ మోదీకి బీహార్ గుర్తుకు రాలేదని విమర్శించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారని నితీష్ ధ్వజమెత్తగా ముజఫర్పూర్లోనే ప్రచారాన్ని నిర్వహించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తాము అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే నితీష్, లాలూ ద్వయం మళ్లీ ఆటవిక రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. में आकर कहा कि मेरा डीएनए गड़बड़, कि आपने 10 साल से हमको मुख्यमंत्री बनाया है, हमारा खून खराब है, डीएनए गड़बड़ है, तो हमको मुख्यमंत्री आपने क्यों बनाया? और अगर हमारा खून गड़बड़ नहीं है, डीएनए गड़बड़ नहीं है, हमारा डीएनए वही है जो सब बिहारियों का डीएनए है, फिर इनको चुनाव के दिन 1 नवंबर को अपने वोट के जरिए इनको कड़ा जवाब दीजिएगा। कहते हैं कि ये चुनाव अगड़ा बनाम पिछड़ा है। उनका स्टेटमेंट आया था कि ये चुनाव अगड़ा बनाम पिछड़ा है। वो कहते हैं अगड़ी जाति और पिछड़ी जाति के खिलाफ, एक दूसरे के खिलाफ चुनाव है। मैं भी कहता हूं ये चुनाव अगड़ा बनाम पिछड़ा है, मगर हम कहते हैं अगड़े बिहार के लिए चुनाव है। आपने पिछड़ा बिहार बनाकर रख दिया है, बिहार को आगे ले जाने के लिए चुनाव। భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదంపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన పలువురు రచయితలు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రచయితలపై దాడులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ వద్ద మౌన నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రముఖ కన్నడ రచయిత కాల్బుర్గి హత్యను ఖండిస్తూ ఆయనకు నివాళి అర్పించారు. రచయితలు, మేధావులపై భౌతిక దాడులు జరుగుతుంటే అకాడమీ మౌనం వహించడాన్ని నిరసించారు. కాల్బుర్గి, గోవింద్ పన్సారే హత్యలు మతపరమైన దాడులు, రాజ్యాంగబద్ద హక్కులపై జరుగుతున్న దాడులేనంటున్న రచయితలు ఈ ఘటనలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో అకాడమీ అందించిన పురస్కారాలను వెనక్కి ఇవ్వడాన్ని తప్పుపడుతున్న మరో వర్గం రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ వద్ద పోటీ నిరసన చేపట్టారు.
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిన వేళ స్టాక్ మార్కెట్లు 2 రోజుల తర్వాత లాభాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 77 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 183 పాయింట్లు లాభపడి 2 నెలల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఈ ఉదయం 27,467 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి ఉత్సాహంగానే సాగింది. ఒక దశలో 27,423 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసిన సూచీ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 27,555 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27,471 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 8,295 వద్ద ముగిసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఛార్జీల వడ్డన. ఎక్స్ప్రెస్, డీలక్స్, లగ్జరీ బస్సుల్లో 10% వాటా, పల్లె వెలుగులో 5% పెంపు అర్ధరాత్రి నుంచి అమలు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సాయం నీతి ఆయోగ్ పరిధిలో ఉందన్న చంద్రబాబు. అన్ని విధాలా చేయూతనివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు స్పష్టీకరణ. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో మళ్లీ నిరసనలు. ప్రధాని ప్రకటించకపోవడంపై ఆందోళన. తోసిపుచ్చిన వెంకయ్య. హామీల అమలుపై భరోసా. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్న చంద్రబాబు. కేసీఆర్ సహకారంపై సంతృప్తి. తెరాసతో రాజకీయ పోటీ కొనసాగుతుందని స్పష్టీకరణ. అన్ని పక్షాల నేతలను కలిపిన దత్తన్న అలైబలై. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకుల ఆకాంక్ష. బీహార్లో 3వ విడత ఎన్నికలకు జోరందుకున్న ప్రచారం. ముజఫర్పూర్లో పరస్పర విమర్శలకు దిగిన అమిత్ షా, నితీష్ కుమార్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.